సూర్యుడు పడమటి కొండల్లోకి జారుకుంటున్న వేళ కైలాసం శిఖరం మరింత ప్రకాశవంతంగా మెరిసిపోయింది. మోడర్న్ గణేశుడు తన బైక్కి పదునైన లుక్కిస్తూ, సంప్రదాయ గణేశుడు తన మూషికానికి గడ్డిమేత పెడుతూ పక్కపక్కనే కూర్చున్నారు. ఇద్దరి ముఖాల్లోనూ ఒక కొత్త ప్రశాంతత, సంతోషం కనిపించాయి. వాళ్లని చూసిన శివపార్వతులకు ఆనందం కలిగింది. చూసారా దేవా, ఇప్పుడు నా సోషల్ మీడియాలో భక్తితో మంచి పనులు చేద్దాం అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది అని మోడర్న్ గణేశుడు గర్వంగా చెప్పాడు. నిన్న ఒక డిజిటల్ క్యాంపెయిన్ చేసి వరదల్లో చిక్కుకున్న గ్రామాలకు నిధులు సేకరించాం. వాళ్లంతా వీడియో కాల్ చేసి నాకు కృతజ్ఞతలు చెప్పారు. అప్పుడు సంప్రదాయ గణేశుడు చిరునవ్వుతో, అవును తమ్ముడు, ఆ వీడియో కాల్లో నేను కూడా మాట్లాడాను. ఆ గ్రామంలోను ఒక రైతు తన పొలంలో మళ్లీ పంటేస్తున్నాడని చెప్పినప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ ఆనందం ముందు ఏ లడ్డూ రుచీ సరిపోదు అన్నాడు. వారి మాటలు వింటూ శివయ్య కల్పించుకొని, నాయనలారా, మీ ఇద్దరి ఐకమత్యం చూసి దేవతల్లో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. అందుకే భూమిపై మరొక కొత్త సమస్య తలెత్తింది. దానిని పరిష్కరించడానికి మీరిద్దరూ కలిసి వెళ్లాలి అని చెప్పారు. మోడర్న్ గణేశుడు ఆతృతగా, ఏం సమస్య నాన్నగారు అని అడిగాడు. శివయ్య నవ్వి, భక్తిలో భేదాలు వచ్చాయి. ప్రజలు నన్ని కొలవాలా, విష్ణువును కొలవాలా, అమ్మవారిని కొలవాలా అని ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తాము నమ్మే దేవుడే గొప్పవాడు అంటున్నారు. ఈ భేదాలు భక్తిని చీల్చి మతఘర్షణలకు దారితీస్తున్నాయి. మీరు వెళ్ళి ఈ భేదాలు తొలగించి భక్తికి ఉన్న అసలైన అర్థం చెప్పాలి అని అన్నారు. ఈసారిద్దరూ కలిసి భూమికి బయలుదేరారు. మోడర్న్ గణేశుడు తన డ్రోన్ను, సంప్రదాయ గణేశుడు తన మూషికాన్ని తీసుకున్నారు. నేను డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా అవగాహన కల్పిస్తాను సోదరా, నువ్వు ప్రజల మనసుల్లోకి వెళ్ళి వాళ్లతో మాట్లాడు అని మోడర్న్ గణేశుడు అన్నాడు. సరే తమ్ముడు, మనం కలిసి ఈ పని చేద్దాం అని సంప్రదాయ గణేశుడు అంగీకరించాడు. వారు భూమిపై ఒక పెద్ద నగరానికి చేరుకున్నారు. అక్కడ భిన్నమతాలవారు, దేవుళ్లను పూజించేవారు ఒకరినొకరు విమర్శించుకుంటూ కనిపించారు. ఒక గుడి ముందు మా దేవుడే గొప్ప అని పోస్టర్లు పెట్టారు. ఒక మసీదు ముందు దేవుడు ఒక్కడే అని నినాదాలు చేస్తున్నారు. మోడర్న్ గణేశుడు తన స్మార్ట్ఫోన్ తీసి ఒక లైవ్ స్ట్రీమ్ మొదలుపెట్టాడు. హే గాయ్స్, నేనే మీ మోడర్న్ గణేశుణ్ణి. ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అని మొదలుపెట్టాడు. మీరు కొలిచేది ఎవరినైనా సరే, ఆ భక్తి వెనుక ఉన్న ఉద్దేశ్యం ఒక్కటే. అది ప్రేమ, దయ, మానవత్వం. ఒకే గాలి, ఒకే నీరు, ఒకే భూమిలో జీవిస్తున్న మనం దేవుడు వేరు అంటూ ఎందుకు కొట్టుకోవాలి అని అడిగాడు. ఆ లైవ్ వీడియోకి కొన్ని నిమిషాల్లో లక్షల వ్యూసొచ్చాయి. అదే సమయంలో సంప్రదాయ గణేశుడు ఆ గుడిలోని ఒక పూజారి వద్దకు వెళ్ళి, స్వామీ, మీరు ఏ దేవుడిని పూజిస్తున్నా సరే, ఆ దేవుడి రూపంలో ఉన్నది కేవలం ప్రేమ మాత్రమే. దేవుడు మనుషులను ప్రేమిస్తే మీరు దేవుడిని పూజించేవాళ్లని ఎందుకు దూరం పెడతారు అని శాంతంగా అడిగాడు. ఆ మాటలు ఆ పూజారి మనసును కదిలించాయి. తర్వాత మసీదులో ఉన్న ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి, మీరు దేవుడు ఒక్కడే అంటారు, నిజమే. ఆ ఒక్క దేవుడు సృష్టించిన మనుషులందరూ సమానమే కదా, మరి ఒకరిపై ఒకరు ద్వేషం ఎందుకు పెంచుకోవాలి అని ప్రశ్నించాడు. సంప్రదాయ గణేశుడి మాటలు, మోడర్న్ గణేశుడి లైవ్ స్ట్రీమ్ కలిపి ప్రజల్లో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించాయి. కొందరు తమ పోస్టర్లు తొలగించారు, కొందరు తమ వాదనలు విడిచిపెట్టారు. ఆ రోజు సాయంత్రం ఆ నగరంలో ఒక కొత్త వాతావరణం నెలకొంది. అంతకుముందు శత్రువులుగా చూసుకున్నవారు కరచాలనం చేసుకుని ఒకరినొకరు గౌరవించుకున్నారు. కైలాసానికి తిరిగి వెళ్లిన తర్వాత శివయ్య చిరునవ్వుతో అడిగాడు, మీరిద్దరూ వేర్వేరు మార్గాల్లో ప్రయాణించినా ఫలితం మాత్రం ఒకటే సాధించారు. ఎలా? మోడ్రన్ గణేశుడు అన్నాడు, నేను టెక్నాలజీతో ప్రజల మనసుల్లోకి వెళ్లగలిగాను. కాని సంప్రదాయ గణేశుడు చెప్పిన మాటలికి ఉన్న శక్తి అపారం. ఆయన మాటలు నేరుగా హృదయాలను తాకాయి. సంప్రదాయ గణేశుడు బదిలిస్తూ, నా మాటల్లో శక్తి ఉన్నా ఆ మాటలు ప్రపంచం మొత్తం తెలియాలంటే మోడ్రన్ గణేశుడి టెక్నాలజీ అవసరం. అందుకే మా ఇద్దరి కలయికతో ఇది సాధ్యమైంది అన్నాడు. ప్రజలకు గణేశుడంటే టెక్నాలజీని, ఆధ్యాత్మికతను కలిపి ప్రేమను పంచే దైవమని అర్థమైంది. భక్తి అనేది
ఒక ఫోన్ అప్లికేషన్లాగా సులభంగా ఉండొచ్చు, లేదా పాతకాలపు దేవాలయంలాగా లోతుగా ఉండొచ్చు, కాని దాని ఉద్దేశ్యం మాత్రం ఎప్పటికీ ప్రేమ, దయతో జీవించడమే. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.